ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్. ఓకే, లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్. లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్లో మనకు టోటల్ 7 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం ఫస్ట్ వాట్ ఆర్ ద టైప్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎజిటిమైబ్, నెక్స్ట్ బైల్ యాసిడ్ రెసిన్స్, సెకండ్ వన్ ఫిబ్రేట్స్ అండ్ నియాసిన్, నెక్స్ట్ PCSK9 inhibitors and statins, and finally fish oil supplements. Okay, fish oil, marine omega-3 fatty acids. Okay, marine omega-3 fatty acids. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇవి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వన్ విల్ కమ్ విత్ ఇంటెస్టైనల్ లొకేషన్ దగ్గర. ఇంటెస్టైనల్ లొకేషన్ దగ్గర ఏమేమి యాక్ట్ అవుతాయి అంటే రెండు యాక్ట్ అవుతాయి. ఒకటి ఎజిటిమైబ్ and bile acid resins. Okay, bile acid resins. First we will discuss with ezetimibe. What is meant by ezetimibe? ఎజిటిమైబ్ ఏంటిదంటే నార్మల్గా మనకి లిపిడ్స్ ఏదైతే ఉందో లిపిడ్స్ అనేటివి త్రూ ప్యాసివ్ డిఫ్యూజన్ అనేది మనకి ఇంటెస్టైనల్ బ్రష్ బార్డర్ లోపలికి అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. దీన్ని ప్రివెంట్ చేసేది ఎగ్జిమిటైబ్. దీనివల్ల ఏమైతే తీసుకోవాలి, ప్రివెంట్స్ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ ఎట్ ద స్మాల్ ఇంటెస్టైనల్ బ్రష్ బార్డర్. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎగ్జిటిమైబ్. దీనివల్ల మనకి ఫ్యాట్స్ అనేవి అబ్జార్ప్షన్ కాకుండా ఫ్యాట్స్ అనేది దీస్ ఆర్ లాస్ట్ త్రూ స్టూల్. ఓకే, సో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇట్ మైట్ రేర్ సైడ్ ఎఫెక్ట్స్. ఈసారి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రేర్ ఉంటుంది. Side effects are very rare. దీంట్లో it may increase the LFT or it may cause diarrhea. Okay, next second one వచ్చేసరికి bile acid resins. This is very important topic. Bile acid resins ఏంటిదంటే నార్మల్గా మనకి లివర్ నుంచి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బైల్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత అది ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళి ఇట్ హెల్ప్స్ ఇన్ మేజర్లీ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లిపిడ్స్. బైల్స్ ఆల్సో మైసెలీ ఫార్మేషన్ ఎమల్సిఫికేషన్ కోసం యూజ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ ఇట్ ఈస్ రిటర్న్ బ్యాక్ టు ద లివర్ బై ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్ వల్ల రివర్స్ రావాలి. ఈ బైల్ యాసిడ్ రెసిన్స్ ఏం చేస్తాయంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్. ఇంటర్హెపాటిక్ సర్క్యులేషన్ అయితే ఏమైతే దిస్ లీడ్స్ టు లాస్ ఆఫ్ బైల్. ఓకే, లాస్ ఆఫ్ బైల్, ఎంటరోహెపాటిక్ సర్క్యులేషన్ అనేది జరగదు. దేర్ఫోర్ లాస్ ఆఫ్ బైల్ రిటర్నింగ్ టు లివర్. ఓకే, లివర్కి రిటర్న్ వెళ్ళే బైల్ అనేది రాదు. సో కాంపన్సేటరీ ఇంక్రీజ్ బైల్ సింథసిస్. ఓకే, బైల్ సింథసిస్ దానికి ఏం కావాలి, మనకి కొలెస్ట్రాల్ కావాలి. ఓకే, సో కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో బైల్ సింథసిస్కి యూజ్ అయితే కంపన్సేటరీ బైల్ సింథసిస్ అవుతుంది, కొలెస్ట్రాల్ అనేది యూజ్ అప్ అయిపోతుంది. సో దేర్ఫోర్ డిక్రీజ్ కొలెస్ట్రాల్ ఇన్ లివర్. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది లివర్లో తక్కువ ఉంటుంది. సో మనకి ఏం కావాలి, లివర్కి కొలెస్ట్రాల్ కావాలి ఫర్ సింథసిస్ ఆఫ్ ద బైల్ సింథసిస్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ అయిపోతుంది లివర్లో. సో డిక్రీస్ ఇంట్రాహెపాటిక్ కొలెస్ట్రాల్. సో మనకి కొలెస్ట్రాల్ ఇన్ ద లివర్ కావాలంటే దానికి బెస్ట్ సోర్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఏంటిది, ఎల్డిఎల్లో మనకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో త్రూ ఎల్డిఎల్ రిసెప్టర్స్ అనేది LDL absorption into the liver, so thereby replenishing the cholesterol level, thereby compensatory increasing synthesis of bile synthesis due to the inhibition of the enterohepatic circulation. So bile acid resins in this thing, it inhibits the enterohepatic circulation, thereby compensatory increase cholesterol conversion to bile లెక్క కన్వర్ట్ అయిపోతుంది. సో కొలెస్ట్రాల్ అనేది తక్కువ అయిపోతుంది. డిక్రీజ్ ఇంట్రాహెపాటిక్ కొలెస్ట్రాల్ అండ్ దేర్ బై మనకి ఇంట్రాహెపాటిక్ కొలెస్ట్రాల్ని రిప్లేస్ చేయాలంటే ఇంక్రీజింగ్ LDL రిసెప్టార్స్ ఆన్ లివర్, ఇంక్రీజ్ LDL రిసెప్టార్ రీసైక్లింగ్. సో ఫంక్షన్ ఏంటి,
First inhibits intrahepatic circulation, compensatory increase bile synthesis and decrease intrahepatic cholesterol level, and compensatory increase in LDL receptor recycling. This is the fourth function. Okay, what are the side effects? బైల్ యాసిడ్ రెసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే ఇది జిఐటి దగ్గర ఉంటాయి కాబట్టి జిఐ అప్సెట్. ఓకే, అండ్ లాస్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి లాస్ ఆఫ్ ఫ్యాట్ ఎలాంగ్ విత్ లాస్ ఆఫ్ అంటే బైల్ యాసిడ్స్ లేదు కాబట్టి అదేంటిది విటమిన్స్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. లాస్ ఆఫ్ ఫ్యాట్ ఎలాంగ్ విత్ ఏడిఈకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేటివి పోతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ ఇవి రెండు లాస్ అయిపోతాయి. జిఐ అప్సెట్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి లాస్ అవుతాయి. దిస్ ఇస్ డ్యూ టు బైల్ యాసిడ్ రెసిన్స్. బైల్ యాసిడ్ రెసిన్స్ అనేవి మనం జిఐటి దగ్గర యాక్ట్ అవుతున్నాయి అంటున్నాం కదా, అంటే కొలానిక్ అని గుర్తుపెట్టచ్చు. సో కోలిసెవిలామ్, కోలిస్టిపాల్, ఓకే, కోలి. మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ ఇన్ క్వశ్చన్స్ ఏంటిదంటే కోలిస్టైరమైన్, ఓకే, కోలిస్టైరమైన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైల్ యాసిడ్ రెసిన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ థర్డ్ వన్ ఇస్ ఫిబ్రెట్స్. ఫిబ్రెట్స్ ఏంటిదంటే నార్మల్గా కైలోమైక్రాన్స్లో మనకి ట్రైగ్లిజరైడ్స్ ఉంటుంది, ఎపోబి 48 ఉంటుంది, ఎపోసి2 అండ్ ఎపోఈ విచ్ ఆర్ ఫ్రమ్ హెచ్డిఎల్. అయితే ఏమవుతుందంటే బై యూజింగ్ ఎపోసి2 అడిపోసైట్ లోపలికి ట్రైగ్లిజరైడ్స్ని పంపిస్తుంది. త్రూ ద అడిపోసైట్స్ ట్రైగ్లిజరైడ్స్ లోపలికి పంపిస్తుంది. ఇక్కడ అడిపోసైట్ దగ్గర లైపోప్రోటీన్ లైపేస్ వల్ల యాక్షన్ అవుతుంది. సో ApoC2 lipoprotein lipase triglycerides from the chylomicron is transferred into the adipocyte. ఓకే, దీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దిస్ lipoprotein lipase fibrates causes activation of PPAR gamma ని స్టిమ్యులేట్ చేస్తుంది. thereby activation of lipoprotein lipase, thereby increase uptake of triglycerides from the chylomicron into the adipocyte. ఓకే, ఇది యాక్టివేట్ చేస్తుంది. అంతేకాకుండా PPAR gamma also stimulates the liver for synthesis of HDL. So PPAR gamma activation వల్ల increase absorption of triglycerides into the adipocyte and increase synthesis of HDL in the liver. And also fibrates ఇంకోటి ఏం చేస్తుందంటే సైడ్ ఎఫెక్ట్ ఇది ఏంటంటే ఇట్ ఇన్హిబిట్స్ 7-alpha cholesterol 7-alpha hydroxylase 7-alpha hydroxylase ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి కొలెస్టిరాల్ పూలింగ్ అవుతుంది. కొలెస్ట్రాల్ పూలింగ్ లీడ్ టు కొలెస్టిరాల్ గాల్ స్టోన్స్ ఫామ్ అవుతుంది. సో ఫిబ్రేట్స్ కాజెస్ increased risk of gallstones via inhibition of the cholesterol 7-alpha hydroxylase, thereby causing pain abdomen causes it. Cholesterol gallstones is formed due to inhibition of the cholesterol 7-alpha hydroxylase, which is a side effect of fibrates. ఓకే, ఫిబ్రేట్స్కి ఇంకో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, మయోపతి అని గుర్తుపెట్టుకోవాలి. మయోపతిలో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్టాటిన్స్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నియాసిన్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ ఫిబ్రేట్స్. ఓకే, statins when taken along with fibrates when taken along with the niacin, statins when taken along with niacin causes myopathy. This is the most important line. Next, fibrates example. What are the examples of fibrates? Fibrates ki gemfibrozil and fenofibrate and gemfibrozil are the examples of the fibrates. Next, followed by fourth one, niacin. ఓకే, నియాసిన్ ఏంటిది? ఇట్ ఈస్ విటమిన్ B3. నియాసిన్ అనేది ఒక విటమిన్ B3. ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్గా డ్యూరింగ్ ద లైపోలైసిస్ ప్రాసెస్ అంటే డ్యూరింగ్ ద ఫాస్టింగ్ స్టేట్లో ఏమైతే ట్రైగ్లిజరైడ్స్ ఇన్ ద అడిపోసైట్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హార్మోన్ సెన్సిటివ్ లైపేస్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ ఇన్ ద అడిపోసైట్ is converted into free fatty acids and glycerol. ఇప్పుడు ఏంటిది? నియాసిన్ ఏం చేస్తుందంటే నియాసిన్ inhibits the hormone sensitive lipase, thereby decreasing release of free fatty acids and glycerol into the circulation. Okay, so niacin inhibits the lipolysis by inhibiting the hormone sensitive lipase in the adipose tissue and also
నియాసిన్ ఇంకో ఎఫెక్ట్ ఏంటి, సెకండ్ ఎఫెక్ట్ ఏంటి, ఇట్ ఇన్హిబిట్స్ ద హెపాటిక్ VLDL synthesis. It inhibits the hepatic VLDL synthesis. ఓకే, ఇది సెకండ్ ఎఫెక్ట్. ఇది ద మోస్ట్ ప్రైమరీ ఎఫెక్ట్ ఏంటి, హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ ఇన్హిబిట్ చేయడం, దేర్ బై డిక్రీజింగ్ ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఇంకోటి ఏంటంటే ఇట్ డిక్రీజెస్ ద హెపాటిక్ VLDL సింథసిస్. సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే statins when taken along with niacin or niacin when it is taken along with the fibrates. Statin along with niacin, statins when taken along with fibrates can leads to myopathy. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్. సెకండ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే ఫ్లషింగ్ అని స్టాటిన్స్ అంటే లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ కాజింగ్ ఫ్లషింగ్ అని చెప్పేసి వస్తే దట్ ఈస్ డ్యూ టు నియాసిన్. ఫ్లషింగ్ అంటే ఎందుకంటే ఫ్లషింగ్ ఈస్ డ్యూ టు ప్రోస్టాగ్లాండిన్ మీడియేటెడ్. ఫ్లషింగ్ ఈస్ డ్యూ టు ప్రోస్టాగ్లాండిన్ మీడియేటెడ్. సో ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్లషింగ్ డ్యూ టు విటమిన్ B3 ఆర్ నియాసిన్ వల్ల ఫ్లషింగ్ వస్తే ఇట్ ఈస్ డ్యూ టు ప్రోస్టాగ్లాండిన్స్. కాబట్టి వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, NSAIDs. NSAIDs ఏం చేస్తుందంటే it inhibits the prostaglandin synthesis. It inhibits the prostaglandin synthesis by inhibiting cyclooxygenase 1 and 2. Okay, so this is the niacin. Now we are coming to PCSK9 inhibitors. Sixth one, PCSK9 inhibitors. Normally ఇది పెరిఫెరల్ టిష్యూ అయితే దీని మీద LDL రిసెప్టార్స్ ఉంటాయి. LDL రిసెప్టార్స్ మనకి LDL అనేది ఫ్రమ్ ద లివర్ ప్రొడ్యూస్ అవుతుంది. LDL కంటైన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఈ LDL అనేది త్రూ LDL రిసెప్టర్ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. PCSK9 అనేది నార్మల్లీ ఇన్హిబిట్స్ నార్మల్లీ డ్యూరింగ్ ద రెస్ట్ డ్యూరింగ్ ద మెటబాలికల్లీ స్టేబుల్ స్టేట్ ఇట్ ఇన్హిబిట్స్ LDL రిసెప్టర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు PCSK9 LDL రిసెప్టర్స్ ఇన్హిబిట్ చేయడం వల్ల దిస్ కాజెస్ ఇంక్రీజ్ సీరం LDL లెవెల్స్ అండ్ నో అప్టేక్ ఆఫ్ ద LDL ఇంటు ద పెరిఫెరల్ టిష్యూ. సో మనం ఏం చేయాలి, PCSK9ని మనం ఇన్హిబిట్ చేయాలి. దిస్ ఇస్ డ్యూ టు PCSK9 ఇన్హిబిటర్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే ఎలిరోక్యూమాబ్ అండ్ ఇవోలోక్యూమాబ్. ఇవి ఏం చేస్తాయంటే ఇట్ ఇన్హిబిట్స్ ద PCSK9, దేర్ బై ఇంక్రీజింగ్ LDL రిసెప్టార్ రీసైక్లింగ్, దేర్ బై ఇంక్రీజ్ LDL uptake into the peripheral tissue, thereby decreasing the serum LDL levels. What are the side effects? Then side effects of PCSK9 inhibitors ఏంటిదంటే it is mostly related to CNS such as delirium కావచ్చు, seizures కావచ్చు, encephalopathy, delirium, myalgias, okay, dementia, okay, neurocognitive effects. So these are the effects of PCSK9 inhibitors. Next, followed by the most important one, statins. Statins ఏం చేస్తాయంటే నార్మల్గా మనకి లివర్లో ఏమవుతుందంటే అసిటైల్ కోఎంజైమే ఫర్ కొలెస్ట్రాల్ సింథసిస్. అసిటైల్ కోఎంజైమే ఇస్ కన్వర్టెడ్ ఇంటూ HMG-CoA. ఒకవేళ దీని మీద HMG లయేజ్ యాక్ట్ అయితే ఇట్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్స్. ఓకే, అసిటేట్, అస్టోస్టేట్, బీటా హైడ్రాక్సిబిట్రేట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. మనకి ఇక్కడ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్ HMG రిడక్టేస్ ఏదైతే ఉంటుందో HMG-CoA is converted into కొలెస్ట్రాల్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో స్టాటిన్స్ ఇన్హిబిట్ HMG-CoA రిడక్టేస్. HMG-CoA రిడక్టేస్ ఇన్హిబిట్ చేయడం వల్ల డిక్రీజ్ కొలెస్ట్రాల్ సింథసిస్, thereby decrease intrahepatic cholesterol. ఓకే, దీనివల్ల ఏమైతే కొలెస్ట్రాల్ తక్కువ ఉంది కాబట్టి ఇంక్రీజ్ LDL రిసెప్టార్ రీసైక్లింగ్, thereby increases LDL catabolism. ఓకే, ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంది. కొలెస్ట్రాల్ బెస్ట్ సోర్స్ ఏంటి, LDL రిసెప్టార్స్ని రీసైకిల్ చేయడం వల్ల LDL అప్టేక్ అనేది పెరుగుతుంది. LDL అప్టేక్ ఇంటూ ద లివర్, thereby ఇట్ ఇంక్రీజెస్ ద LDL catabolism. LDL అనేది అప్టేక్ ఇంటూ ద లివర్ అవుతుంది కాబట్టి దిస్ కాజెస్ hepatotoxicity because LDL is toxic substance. LDL is toxic కాబట్టి ఇక్కడ లివర్లో కొలెస్ట్రాల్ సింథసిస్ కావాలంటే LDL కావాలి కాబట్టి LDL is the most concentrated with the cholesterol.
So LDL receptor recycling on the liver leading to LDL uptake and LDL catabolism leading to hepatotoxicity. And therefore what are the side effects of, ఒకసారి దీని యూజెస్ మళ్ళీ రాద్దాం. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ స్టాటిన్స్? స్టాటిన్స్ యూజెస్ ఏంటిదంటే, స్టాటిన్స్ కాజెస్ ఇన్హిబిట్ HMG CoA reductase, not lyase. Okay, reductase అని గుర్తుపెట్టుకోవాలి. It inhibits HMG CoA reductase, thereby decreasing cholesterol synthesis, decreasing intrahepatic cholesterol, and increases LDL receptor recycling, increases LDL catabolism. ఓకే, ఇవన్నీ చేస్తుంది కదా. స్టాటిన్స్కి మేజర్ ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే, ఇట్ డిక్రీజెస్ ద మోర్టాలిటీ ఇన్ కార్డియోవాస్కులర్ డిసీజ్ పేషెంట్. కార్డియోవాస్కులర్ డిసీజ్ పేషెంట్లో మోర్టాలిటీ రిస్క్ని తక్కువ చేస్తుంది. సో దిస్ ఈస్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్ కార్డియోవాస్కులర్ పేషెంట్స్. అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే, సైడ్ ఎఫెక్ట్స్ when statins taken along with the fibrates or niacin, it leads to myopathy. Okay, it leads to myopathy. Next, what is the other side effect? Second one ఏంటిదంటే, it leads to hepatotoxicity. So this is what happens. Next, ఇప్పుడు what are the common points? Common points ఏంటిదంటే, LDL ని తక్కువ చేసేది ఏంటిది? Highest amount of lowering amount of LDL is possible with statins and PCSK9 inhibitors. Highest amount of HDL synthesis is possible with niacin. Okay, highest amount of TG synthesis, decrease amount of triglycerides ని తక్కువ చేసే పవర్ ఉంది fibrates కి. Okay, fibrates lowers the triglycerides level, niacin increases the HDL level, and statins decreases the LDL level. ఇప్పుడు HDL లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి నియాసిన్ ఈస్ నాట్ ప్రొటెక్టివ్ against cardiovascular diseases. Statins has the highest power to protect against cardiovascular diseases. So these are the side effects and these are the advantages of statins and other. And finally we are going to discuss about fish oils and omega-3 fatty acids. Okay, fish oil and omega-3 fatty acids. Fish oil and omega-3 fatty acids. ఇదేంటిదంటే, ఇక్కడ there is only a belief that it decreases free fatty acid delivery to the liver. Okay, and it decreases activity of TG synthesis enzymes. Okay, therefore ఏం చేస్తుంది, TG synthesis అనేది తక్కువ చేస్తుంది, decrease TG synthesis, triglyceride synthesis ని తక్కువ చేస్తుంది. అండ్ ఆల్సో అంటే ఈ decrease triglyceride synthesis when taken in high doses only. Okay, when taken in high doses, it decreases the triglyceride synthesis. ఇది గుర్తుపెట్టుకోవాలి. It decreases the free fatty delivery to the liver and decreases the triglyceride synthesis enzymes. Okay, thereby decreasing triglyceride synthesis when taken only at the high doses. And only side effects ఏంటంటే ఫిష్ లైక్ టేస్ట్, ఎందుకంటే ఫిష్ ఆయిల్ కదా, ఫిష్ లైక్ టేస్ట్ ఉంటుంది అండ్ నాసియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద లిపిడ్ lowering agents. Okay, thank you for your patience listening.